మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండు లేని ఊరు లేదు అని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పినట్టు సోషల్ మీడియాల సోడిగాళ్ళు చిల్లరగాళ్ళు మస్తు తయారైనరు. విమర్శించుడంటే దానికో అర్థం హుందాతనం ఉండాలి. అంతేగాని నోరున్నది కదా అని, చేతిలో సెల్ ఫోన్ ఉన్నది కదా అని, కంప్యూటర్లో వాడుకునేంత నెట్ ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా ట్రోల్స్ చేస్తే ఎట్లా? కొంతమంది బడివే బద్మేష్ గాళ్ళు ఆడోళ్ళని చిడాయించుడే గొప్ప పని అన్నట్టు చీడ పురుగుల తీరుగా చేస్తుర్రు. అందుకే ఆ బడివే వాళ్ళ బాధితులంతా వాళ్ళ గోడు నిలబోసుకుంటారు. ఊరి మీద పడి తిరిగే ఉద్దరగాళ్ళు ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు వాళ్ళల్లో కొందరే సోషల్ మీడియాలో సొర్రబడి మా అంత ఫాల్తుగా లేరన్నట్టు పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. ఈ నడుమ విప్లవశ్రీ అనే ఓ లేడీ జర్నలిస్ట్ మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి బద్మాష్ రాతలు రాసుకుంటా ట్రోల్ చేసిర్రు. అట్లా చేసిన వాళ్ళకు ఓ లైన్ ఉండదు, లక్ష్యం ఉండదు, ఓ సిద్ధాంతము చీపురు కట్ట కత్తి నెత్తి ఏముండదు. ఆడవిలను బూతులు తిట్టాలి, సగం సగం బట్టలు వేసుకున్నట్టు మార్ఫింగ్లు చేయాలి, సునకానందం పొందాలి, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఏమన్నా అంటే సనాతన ధర్మం పేరు చెప్పుకోవాలి, మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, ఆచారాలు కట్టుబాట్లను మూసుగేసుకోవాలి. అట్లా చేసినందుకే మహిళా జర్నలిస్టులు నిజాన్ని జంకు బొంకు లేకుండా చెప్పే జర్నలిస్టులు అంతా కలిసి ప్రెస్ క్లబ్ లా గబ్బుగాళ్ళ గురించి మాట్లాడారు. విప్లవశ్రీకి అండగా నిలబడ్డారు. వాడి సోడిగాళ్ళారా, ఓ ఆడవిళ్ళ బట్టలు ఉడదీసుండే నారం ఈ సనాతన ధర్మం అంటే, నోటితో చెప్పలేని బూతులు తిట్టుడే నారం ఈ జాతి నీతి. ద్రౌపది చీర గుంజినందుకే కౌరవులు నాశనం అయ్యారు. సీతను ఎత్తుకపోయినందుకు రావణాసురుడు కుక్క సాగు చచ్చిండు. పురాణాల్లో ఆడవులను ఆగం చేసిన వాళ్ళు ఎంత టోలైనా ముఖం మీద ఉంచుకున్నోలే, జనం చేత షీ కొట్టించుకున్నోలే. అందుకే మన భారతదేశంలో ఆడోళ్లను గొప్ప గౌరవిస్తాము, ఈ దేశాన్ని అమ్మతోని పోలుస్తాము, ఆడోళ్లను శక్తి స్వరూపిణి అంటాము. అసొంటి దేశంలో పుట్టిన వాళ్ళు కొంతమంది బద్మాషగాళ్ళు తిక్కెబడవేగాళ్ళు విప్లవశ్రీ అసొంటి జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎవరు ఎసొంటి ట్రోలింగ్స్ చేసినా, ఎన్ని ఫాల్తు కామెంట్లు పెట్టినా తప్పును తప్పనకుంటూ ఉండను, అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఉండనే బల్ల గుద్ది చెప్తున్నది విప్లవశ్రీ. ఇసొంటోళ్లకు అండగా నిలబడాలి, ధైర్యాన్ని చెప్పాలి, మీకు మేమున్నామని భరోసా ఇవ్వాలి. ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి, పట్టించుకోవద్దని చెప్పాలి. ఇంకింత గట్టిగా నిలబడేటట్టు చేయాలి. ఈ దేశ చరిత్రలో ఆడోళ్ళను అవమానం పాలు చేసిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోయిరని యాద్ చేయాలి. పోలీసులు కూడా ఈ ట్రోలింగ్ తోలు తీసే పని చేయాలి, లేకుంటే ఇది విషవృక్షం అయ్యి సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది అనేది మరవద్దు మరి.